2024 జూన్ నెల 16 నుండి 30 వరకు ధనస్సు రాశి ఫలితాలు. ధనుర్మీనాలకి గురువు అధిపతి. ఈ రాశికి శని ఒకరు, రవి ఒకరే బాగున్నారు. ఈ రాశులకి శని, రవి, మిగతా 6 గ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో బాగాలేవు. దీని గురించి చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. రవి వల్ల ఉద్యోగంలో ఇబ్బంది ఉండదు. శని వల్ల మీకు కావాల్సినవి సంపాదించుకోగలుగుతారు. అయితే విపరీతమైన ఆశలకు పోకూడదు. అట్లాంటి ఆశలకు పోయేటట్లయితే నష్టపడతారు. వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎప్పుడూ చేసుకునే పాత వ్యాపారమే కానీ కొత్త వ్యాపారాన్ని పోకూడదు. అప్పులు పెడితే తిరిగి రావు. ఎవరికైనా చేయబదులుగా ఇస్తే రావు. అసలు అప్పులు ఇవ్వటం చాలా పొరపాటు. ఏమంటే నేను చెక్కు తీసుకున్నానండి, కాగితం రాయించుకున్నానండి, లేకపోతే నేను స్వాధీనపు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చానండి అంటాడు. నువ్వు స్వాధీనపు తాకట్టు పెట్టుకున్నా నీకు రాదు. వాడు నీకంటే బలవంతుడు అవుతాడు. వాడు తీసుకెళ్ళి ఇంకా బలం గల వాడికి ఆస్తి ఒప్పచెబుతాడు. నీకు రూపాయి కూడా రాదు. ఈ టైంలో అట్లాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎప్పుడు కూడా ఎటువంటి పొరపాట్లు లేకుండా అనవసరమైన సంబంధాలు పెంచుకోకుండా బతకడం చాలా అవసరం. రవి వల్ల ఉద్యోగంలో నీకు ఎటువంటి నష్టం లేదు. శని వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. అనవసరమైన ఖర్చులు రావు. ఒకవేళ ఖర్చు పెట్టినా నీకు జీవితంలో అవసరమైన ఖర్చే పెడతావు. రోగాల వల్ల సమస్యలు లేవు. మరి వివాహాది శుభకార్యాల వల్ల కూడా నీకు అంత సమస్య రాదు. అనవసరమైన ఖర్చులు రావు. కానీ నువ్వేదైనా చేతులారా చేసుకుంటే మాత్రం తప్పదు. ఎందుకంటే ఎవరితో ఎంతవరకు కలవాలో అంతవరకు కలవాలి. పులితో మేక కలిస్తే ఇబ్బందే, ఎలుకతో పిల్లి కలిస్తే ఇబ్బందే. మరి కలవరాని జాతితో రెండో జాతి కలుస్తుందా? కలవదు. మనం ఎవరితో ఎట్లా కలవాలో అట్లాగే కలవాలి. ఎంతవరకు కలవాలో అంతవరకే కలవాలి. నీకు ఎంత అవసరమో అంతవరకే మాట్లాడాలి. శృతి మించి మాట్లాడినా, శృతి మించి వాళ్ళు ఏదో నిన్నేదో మంచి చేసుకొని నీకు మంచి చెప్పినట్లుగా చేసి నీకు ద్రోహం చేసేవాళ్ళు ఇప్పుడు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంతో మంచివాళ్ళుగా నీకు కనపడతారు. నమ్మేకన్నా ఇరుక్కున్నావు అంటే మాత్రం నీ జీవితం భ్రష్టు పడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది. వీళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం చాలా అవసరం. తర్వాత ముందు ఖచ్చితంగా మీ జాతకం చూపించుకొని తీరాలి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే సాముద్రికం ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోండి. ఎందుకంటే 8 గ్రహాల్లో 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. మరి అందువల్ల మరి 100కి 80 వంతులు బాగాలేదు. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. కాబట్టి ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు. కొత్త దానికి పాకులాడకూడదు. అనవసరమైన వ్యవహారాలు పెట్టుకోకూడదు. తర్వాత ముందు మీ జాతకం చూపించుకోండి. జాతక రీత్యా జాగ్రత్త పడండి. ఏమిటంటే ఇట్లాంటి టైంలో ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న విషయం చెప్తాను. జీవితం మొత్తం భార్యాభర్తలంతా కూడా చాలా బాగున్నారు, చాలా మంచిగా ఉన్నారు. మహాపతివ్రతట, 100 నోములు నోచిందట, ఒక్క రంకు చేసింది. ఈ 100 నోముల ఫలితం ఒక రంకులో పోయింది. అట్లాగే ఈ స్థితిలో ఈ ధనుర్రాశి వాళ్ళు ఎటువంటి పొరపాటు చేసినా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం బాగా కనబడుతోంది. కాబట్టి ముందు మీరు ఏం చేయాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే సాముద్రికం ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. ఈ సంవత్సరం నవనాయకులు అంటారు. 9 గ్రహాలు అంటే రాజు, మంత్రి, సేనాధిపతి ఇట్లా ఉంటారు. ఈ 9 మందిలో 6 పాపులు, 3 శుభులైనారు. అంటే వాళ్ళ బలం ఎక్కువగా ఉన్నది. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళ యొక్క జాతకం చూసుకోవటం ఒకటి. చాలామంది ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతం
99 మంది చేస్తున్నారని చెప్పాలి. అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేస్తున్నారు. ఎట్లా ఉందంటే, పెళ్ళి చేస్తే మంత్రాలతో సహా చేసిన పెళ్ళైనా, ఏమీ లేకుండా మంగళసూత్రం కట్టినా పెళ్ళేనే అంటున్నారు. అయితే దాని వరకు సరిపోతుంది. పూజల్లో అసంపూర్తి పూజ పనికిరాదు. సత్యనారాయణ స్వామి వ్రతం సంపూర్ణ వ్రతం ఉన్నది. ఆ వ్రతం ఇప్పుడు 5 అధ్యాయాల కథే చెబుతూ ఉన్నారు. అది 9 అధ్యాయాల కథ. 9 అధ్యాయాల కథ కాక ప్రత్యేకమైన పూజా వ్రతం పద్ధతి ఉన్నది. అది దాదాపు కృతయుగం దగ్గర నుంచి కలియుగం వరకు ఆ వ్రతం చేయబడ్డది. అందులో ముందు కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో ధర్మరాజు, కలియుగంలో మానవులు చేశారు. ఈ వ్రతం ఇవాళ మన గ్రహశాంతులు ఎన్ని చేసుకున్నా సరే, సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆ వ్రతం చేస్తే మీరు అనుకున్నటువంటి ఇష్టమైన కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఇదివరకు ఆచరించామంటే ఇప్పుడు జనానికి ఏమైందంటే 5 అధ్యాయాల కథ కుదించి 20 నిమిషాల్లో చెబితే చాలు. అది కాదు విధానం. పూజ సక్రమంగా జరగాలి, వ్రత కథ కూడా వివరంగా వినాలి. మరి ఇంతకుముందు ఈ జగత్ సృష్టి ఛానల్లో 7వ అధ్యాయం చెప్పి ఉన్నాను. తర్వాత మిగతా అధ్యాయాలు కూడా చెబుతాను, పూజా విధానం చెబుతాను. అది సామూహికంగా చేస్తే చాలా విశేషం. అది సామూహికంగా వ్రతం చేయడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందరూ. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు, కానీ సామూహికంగా చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది అనేటువంటి కథ ఇంతకుముందు జగత్ సృష్టి ఛానల్లో 7వ అధ్యాయంలో చెప్పి ఉన్నాను. ఆ కథ ఆధారంగా వినండి. తర్వాత మిగతా అధ్యాయాలు చెప్పబడుతుంది. ఈ వ్రతాన్ని చాలా తొందరలో సామూహిక వ్రతంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్లా చేయదలిచిన వాళ్ళు ఉంటే మా ఫోన్ నెంబర్కి చెబితే, మరి సామూహికంగా కొంతమందిని కలిపితే కానీ కొంచెం ఖర్చు ఎక్కువతో కూడుకుని ఉన్నది కాబట్టి ఇందులో వ్రతాన్ని చేయడమే ధ్యేయం ప్రత్యేకించి. ఎందుకంటే ఉన్నటువంటి బాధల నుంచి బయట పడటం కోసం వ్రతం చేయడం ముఖ్యం కాబట్టి కొంతమంది కలిసి చేయడం చాలా అవసరం. దానికి ఆర్థిక బలం కూడా కావాలి. కాబట్టి ఎవరైనా సరే ఎన్ని సమస్యలు ఉన్నా, మనకు తీరని సమస్యలు ఏమున్నా ఆ సమస్యలు ఖచ్చితంగా ఆ వ్రతం వల్ల తీరుతాయి. రాముడు జయం పొందాడు, ధర్మరాజు జయం పొందాడు ఈ వ్రతం చేసి. ఇప్పుడు కలియుగంలో మనం కూడా జయం పొందగలుగుతాము. కాబట్టి ఈ వ్రతం విధానాన్ని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాను. ఎవరైనా కావాలంటే మా ఫోన్ నెంబర్కి చేయండి. ఫోన్ నెంబర్ ద్వారా మీరు సభ్యులుగా చేరదలుచుకుంటే తెలియపరచండి. కొంతమంది కలిస్తే, దానికి తగిన వాళ్ళు కలిస్తే సామూహికంగా ఈ వ్రతం చేద్దాం. స్వస్తి.